లూలు మాల్కి వెళ్దాం నానా. ఎందుకు వద్దు, లూలు మాల్కి వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకుని వచ్చేద్దాం. ఓకే అట్లే మళ్ళీ సాటర్డే వెళ్దామా? లూలు వద్దా? సరే అయితే ఎక్కడికి వెళ్దాం? లూలు మాల్కి వెళ్దాం. సరే సరే, లూలు మాల్కి వద్దులే. ఓకే వచ్చేసాము. త్రివిధకి లూలు మాల్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అక్కడ జనాలు ఎక్కువ ఉంటారు. తను ఎక్కడానికి హార్స్ రైడ్, ట్రైన్ రైడ్స్ ఏమి ఉండవని చెప్పి బయటికి వెళ్దామనేసరికి డుక్కు మాల్ కానీ ఏఎంబి మాల్ కానీ అంటుంది. ఆ రోజు మేము ఒక చిన్న పని మీద బయటకు వచ్చి లూలు మాల్కి వెళ్దామంటే అస్సలు వద్దు, డుక్కు మాల్కి వెళ్దామని అడిగింది. టైం వచ్చి 9 or 9:30 అవుతుంది. సో లూలు మాల్ వద్దన్నదని చెప్పి మళ్ళీ ఒక 10 minutes ప్రోగ్రామ్ ఎక్స్టెండ్ చేసుకుని త్రివిధని మాల్కి తీసుకెళ్ళి ఒక 2-3 రైడ్స్ అయితే ఎక్కించి తను ఎంజాయ్ చేసిన తర్వాత వచ్చాము. అలా అని చెప్పి ఎవ్రీడే అడగదు. తనకి నచ్చినప్పుడు, తనకి కావాలన్నప్పుడు అడుగుతూ ఉంటుంది. సో ఏమైంది, మహా అయితే ఒక 10 minutes లేట్ అవుతుంది. ఇంటికి వెళ్ళి కూడా చేసేది ఏముంటుంది, పడుకోవడమే కదా. సో త్రివిధని ఆ రోజు ఆ నిమిషం హ్యాపీ చేస్తే తనకన్నా ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యేది మేమే. సో లూలు మాల్ కాకుండా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ త్రివిధ కోసం ఈ డుక్కు మాల్కి వెళ్ళి ఈ హార్స్ రైడ్ ఎక్కించి ఒక 2-3 రౌండ్స్ వేపించి అప్పుడు ఇంటికి వచ్చాము. గారం అని కొంతమంది అనుకుంటారు, బట్ గారం కాదు, అది అర్థం చేసుకోవడం అని నేను అనుకుంటాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ త్రివిధని ఇది ఇలా కాదు అలా చెయ్యి అంటే అస్సలు చక్కగా వింటుంది. అలాగే త్రివిధ ఏమడిగినా కూడా మేము తను ఫుల్ఫిల్ చేస్తూ ఉంటాము. సో మమ్మీ డాడీ ఏమడిగినా చేస్తారు, వాళ్ళు ఏమడిగినా నేను చెయ్యాలి. సో ఇది త్రివిధకి అర్థమైంది. సో అందుకే త్రివిధని అసలు ఎప్పుడు డిసప్పాయింట్ చెయ్యం. మమ్మల్ని త్రివిధ ఎప్పుడు డిసప్పాయింట్ చేయదు.